మొంతా తుఫాను ప్రభావంతో కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వరి ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. తుఫానుతో నష్టపోయిన అరటి తోటను ఆయన పరిశీలించి రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పంట నష్టాన్ని అంచనా వేసి ఆర్థికంగా ఆదుకుంటామని అన్నదాతలకు భరోసానిచ్చారు. వర్షాల వల్ల గాలుల వల్ల ప్రధానంగా వరి పంట దెబ్బతింటం జరిగింది. కొత్తపేట నియోజకవర్గంలో 10,000 ఎకరాలు దగ్గర మరి పంట నష్టం నమోదైంది. వాటన్నింటినీ కూడా ఎన్యూమరేట్ చేస్తున్నారు. ఎంత ఇచ్చినా రైతులు కష్టాన్ని తీర్చలేము, రైతులు కడగండ్లు తీర్చలేము. కానీ ప్రభుత్వ పరంగా చేయదగ్గ సహాయం చేయాలనే ఆలోచనతో వరి రైతుకి హెక్టార్కి మరి 20,000 రూపాయలు అంటే ఎకరాకి 8,000 రూపాయలు చొప్పున, అరటి తోటకి హెక్టార్కి 35,000 అంటే ఎకరాకి 14,000 రూపాయలు చొప్పున, మరి పూల తోటలు కానీ లేదా కూరగాయలు కానీ బొప్పాయి కానీ ఇటువంటి వాటికి ఎకరాకి 10,000 రూపాయల చొప్పున అందించడానికి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. 5 రోజుల్లో ఈ యొక్క ఎన్యూమరేషన్ పూర్తి చేసి పంపిణీ చేయాలనే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది.